అదే విధంగా ఇంకొక అంశం ఏదైతే క్రిస్టియన్స్ దళిత క్రిస్టియన్స్ కి ఎస్సీ హోదా రద్దు చేయాలని చెప్పేసి అంటున్నారు. సో ఇంకో విధంగా ఏంటంటే మళ్ళీ అగ్రవర్ణాల్లో కూడా అంటే కొన్ని కులాల్లో అగ్రవర్ణ కులాల్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మాకు ఒక్కరికే ఇదెందుకు వాళ్ళకి ఆ విధంగా ఎందుకు అని చెప్పేసి కూడా ఎస్సీ వర్గాల నుంచి వస్తున్నటువంటి సందర్భం. అంటే మీ ఆర్గనైజేషన్ నుండి దీన్ని ఏకీభవిస్తారు అంటే ఎస్సీలకి దళిత క్రిస్టియన్లకి ఎస్సీ హోదా రద్దు చేయడం. ఇప్పుడు మనం ఏకీభవించకపోయినా చట్టం అనేటువంటిది ఒకటి ఉన్నది. సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. హిందూ మతంలోనే కులాలు ఉంటాయి, ఇతర మతాల్లో లేవు. కాబట్టి ఏదైతే మనకు రాష్ట్రపతి ఉత్తర్వులు ఏవైతే ఉన్నదో దాని ప్రకారంగా ఈ హిందూ మతంలో ఉన్న కులాలకే రిజర్వేషన్లు వర్తిస్తాయని చెప్పింది. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారా చేయరా అనేటువంటిది చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇప్పుడు కాస్ట్ సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తున్నారు కేటగరైజేషన్ తర్వాత మన తెలంగాణ రాష్ట్రం. వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు ఆ యొక్క ఇష్యూ చేసేందుకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఎస్సీలు కానీ బీసీలు కానీ ఓసీలు కానీ క్రైస్తవులు అని మెన్షన్ చేసినప్పుడు వాళ్ళు ఏ రకమైన డీటెయిల్స్ తీసుకుంటలేరు. డైరెక్ట్ క్రైస్తవులకు పాత సర్టిఫికేట్ ఉంటే పాత సర్టిఫికేట్ ఆధారంగా కొత్త సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు ఇమ్మడే. అదేను హిందూ ఎస్సీ అన్నావనుకో, హిందీ బీసీ అంటే వాళ్ళకు మొదటి నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఏమని వాళ్ళు హిందువా కాదా, వాళ్ళు ఏంది, వాళ్ళ కులం ఏంది, వాళ్ళ ఆచారం ఏంది, దానికి అఫిడవిట్, నోటరీ, ఉద్యోగుల సంతకాలు, పంచనామా ఇవన్నీ మొదటి నుంచి చేసుకుంటూ మళ్ళీ తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ ఓ రకంగా హిందువులను టార్గెట్ చేసే ఈ ప్రభుత్వం. నిజంగా ఇప్పుడు కోర్టు తీర్పిచ్చినప్పుడు ప్రభుత్వానికి వర్తిస్తాయి కదా, దానికి అనుగుణంగా వాళ్ళు సాఫ్ట్వేర్ మార్చుకోవాలి కదా. మళ్ళీ ఇక్కడ క్రైస్తవులకే అనుకూలంగా సర్టిఫికేట్లు ఇస్తున్నారు, మరి హిందువులకేమో ఇన్ని రకాల ఎంక్వైరీలు పెట్టి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకుండా వివక్షత చూపిస్తున్నారు. ఇలా హిందువులుగా ఉండి ఈ గ్రామ దేవతల పూజలు కానీ, ఎల్లమ్మ మల్లమ్మ పూజలు కానీ, మా పంబాలోళ్ళు, బైన్లోళ్ళు, చిందోళ్ళు, డక్కలోళ్ళు వీళ్ళంతా కూడా హిందూ మత ఆచారాలను పాటిస్తూనే ఇలా ఆ సంస్కృతిని భుజాన వేసుకొని వస్తూ ఉన్నారు. సో కాబట్టి అంటే ఎక్కువగా ఇలా దళిత క్రైస్తవుల సమస్య ఎక్కడ క్రియేట్ అవుతుంది? మాలామాదిగల నుంచే క్రియేట్ అవుతుంది. మిగతా ఈ 57 కులాలలో పరిస్థితి లేదు. చాలా వరకు అంతా కూడా హిందూ కమ్యూనిటీని బేస్ చేసుకుని ఇలా హిందూ మత అంటే దానికి సంబంధించిన ఆచారాల మీద బేస్ అయ్యే కుల వృత్తులు ఇవన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు చట్టాన్ని అమలు చేయాలనుకున్నప్పుడు ఏ రకంగా ప్రభుత్వం వాళ్ళు దాన్ని అమలు చేసేటటువంటిది చేయాలి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లనే నీకు ప్రభుత్వం ఇలా సహకరిస్తలేరు, ఇలా క్రైస్తవులకే సహకరిస్తూ ఉన్నది. సో దాని మీద వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మాట్లాడాలి, ఇందులో ఉన్నటువంటి నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మాట్లాడాలి. సో మొన్న ఏదైతే ఈ మధ్య దీని మీద మూవ్మెంట్ చేస్తూ ఉన్నారు, ఏంది దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని చెప్పేసి కృష్ణమాదిగ లాంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళే కదా మొన్నటిదాకా బీజేపీకి మద్దతు ఇచ్చింది. హిందుత్వ భావజాలంతో ఉన్నాం మేము కూడా హిందువులమే అని చెప్పింది. మరి ఇప్పుడు మళ్ళా ఈ క్రైస్తవులకు గుర్తించాలని చెప్పేసి ఎట్లా మాట్లాడతారు మీరు? ఒకవేళ అట్లా అనుకున్నప్పుడు మీరు పార్లమెంట్లో ఒప్పించి చేయండి. సో కాబట్టి ఏదైనా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ప్రభుత్వం నడుచుకోవాలి, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తాం.